ఈ పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాము అనుకునేటప్పుడే ముందే ఒకసారి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ ఇది. డెఫినెట్గా ప్రివెన్షన్ ఇస్. ఒకవేళ అమ్మాయిదే ప్రాబ్లం అనుకోండి, సో ఇలాంటి ఫెర్టిలిటీ ఇష్యూ రావడానికి అంటే ఏం ప్రాబ్లం చూస్తున్నారు వాళ్ళలో? ఇప్పుడు లేడీలో అనుకోండి, ప్రెగ్నెన్సీ డిలే అవ్వటానికి ఎయిదర్ ఫస్ట్ సరిగా జరగకపోవటం కానీ, ఎగ్ లేకపోతే ఏమైనా ఐవీఎఫ్ సెంటర్ని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫర్టిలిటీ సెంటర్ చాలా చోట్ల ట్రీట్మెంట్ జరిగింది అవ్వలేదు అన్నప్పుడు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఎట్లుంటుంది? సో ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యి వస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు, ఎమోషనల్లీ చాలా లో ఉంటారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ప్రొసీజర్ తాలూకా లిమిటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. చిన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు? సో పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టకపోతే మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు పెరిగిపోయాయి, మరి దీన్ని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ బి శిరీషారాణి గారు ఫ్రమ్ మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలి. సో వీళ్ళకి బ్రాంచెస్ విజయవాడ అండ్ వైజాగ్లో కూడా ఉన్నాయి. డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. చూస్తూ ఉన్నాం ఏంటంటే ఫెర్టిలిటీ ఇష్యూ గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్ కనిపిస్తుంది. అంటే ప్రాబ్లం ఎంతలా ఉందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకేంటంటే వైజాగ్లో బ్రాంచ్ ఉంది, విజయవాడలో బ్రాంచ్ ఉంది, ఇక్కడ గచ్చిబౌలిలో కూడా, హైదరాబాద్లో కూడా ఉంది. అంటే ఇన్ని ప్లేసెస్లో ఉంది మెడ్సీ ఐవీఎఫ్. అంటే జనరల్గా ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు, ఏ ప్రాబ్లంతో ఎక్కువగా వస్తున్నారు, మేల్ ఇష్యూనా ఫీమేల్ ఇష్యూనా, ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూ అనేది ఇంతలా పెరిగిపోయింది? సో ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అంటే ఆ పర్సంటేజ్ మామూలుగా 10 to 15% ఉంటుంది ఇన్ఫర్టిలిటీ రేట్ అన్నది. బట్ అందులో ఫీమేల్ ఫ్యాక్టర్ ఎక్కువ, మేల్ ఎక్కువ. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడున్న సందర్భంలో మేల్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ ఈక్వల్లీ 30% అనుకునే వాళ్ళము. సో జనరలీ మేల్ టెస్టింగ్కి కానీ రావటానికి ఇష్టపడరు. సో జనరలీ అది అరౌండ్ 30 to 50% ఉంది. సో బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఈ ఇన్ఫర్టిలిటీ పెరగడానికి. ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. జనరల్గా అంటే అమ్మాయిలే ఫస్ట్ వస్తూ ఉంటారు కదా, మాకు పిల్లలు అవ్వట్లేదు అంటే గబుకున్న మేల్ విజిట్కి రారు. ఇప్పుడిప్పుడు కొంచెం వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చి టెస్టింగ్కి వస్తున్నారు. అండ్ డెఫినెట్గా రావాలి. ఎందుకంటే మేల్ టెస్టింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు లేడీకి టెస్ట్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్ చేయాలి, హార్మోన్స్ చేయాలి, ట్యూబ్స్ చెక్ చేయాలి, చాలా టెస్టులు చేయాల్సి ఉంటుంది. అదే మేల్ వచ్చేసరికి కొంచెం హెల్త్ స్క్రీనింగ్ ఉండి ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇస్ సింపుల్. సో అది చేయకుండా మనం లేడీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది బ్లండర్ అవుతుంది. ఎందుకంటే ఇంత పర్సంటేజ్కి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఈక్వల్లీ 50% ఇన్ఫర్టిలిటీకి మేల్ ఫ్యాక్టర్ అన్నది రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు వాళ్ళకి టెస్టింగ్ చేయకుండా మనం లేడీకి ట్రీట్మెంట్ చేయడంలో దేర్ ఇస్ నో పాయింట్. సో డెఫినెట్గా ఇద్దరిని పిలిచి ఇద్దరు సమస్యలు తెలుసుకొని అసలు వాళ్ళకి ఇంకేం ఇష్యూస్ ఉన్నాయో, ఇన్ఫర్టిలిటీకి ఈ రీజన్స్ కాకుండా వాళ్ళ ఏమైనా ఇంకా అదర్ ఇష్యూస్ ఉన్నాయేమో వాళ్ళతో డిస్కస్ చేస్తే కొంచెం ఓపెన్ అవుతారు. కాబట్టి అవి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మేడం, అయితే మీరు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మీది? అసలు నాది 20 years. 20 yearsలో ఏ ఇయర్ నుంచి ఎక్కువగా పేషెంట్స్ అనేది వస్తున్నారు ఈ ఇష్యూతోని? అంటే ఇంచుమించు డెఫినెట్గా పెరుగుతున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, స్ట్రెస్, ఈ ఒబేసిటీ, వీటి వల్ల డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ రేట్ అయితే పెరుగుతుంది. ఈక్వల్లీ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి సో అందరికీ అవేర్నెస్ వస్తుంది, చూపించుకోవటానికి టెస్టింగ్కి తొందరగా వస్తున్నారు. ఒకప్పుడు మేము కొత్తలో చూసేటప్పుడు 10 years 15 years మ్యారిటల్ లైఫ్, పిల్లలు లేరు అనుకొని అంత లేట్గా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అట్లీస్ట్ తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు రావాలి, ఎర్లీగా వస్తున్నారు. జనరలీ 1 year ఇద్దరు కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అదే అబోవ్ 35 years అయితే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే కనుక 6 monthsకే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్గా వస్తుంది అని వెయిట్ చేసే కంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అసెస్ చేసుకొని, సో అన్నీ బాగున్నాయి డాక్టర్ యూ కెన్ వెయిట్ అంటే డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు. లేదంటే ఊరికే వెయిట్ చేయకుండా కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ఎగ్స్ తక్కువ, లేకపోతే స్పర్మ్ ఇష్యూస్, లేకపోతే ఇంకేవేవో ఉన్నాయి అనుకోండి,
అవి అట్లీస్ట్ కరెక్ట్ చేయడానికి టైం దొరుకుతుంది. యెస్. డాక్టర్ గారు అయితే ఈ పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నాము అనుకునేటప్పుడే ముందే ఒకసారి డాక్టర్‌ని కలవాల్సిన అవసరం ఉంటుందా? యాహ్! చాలా మంచి క్వెషన్ ఇది. డెఫినిట్‌గా ప్రివెన్షన్ ఈజ్ హ్మ్. ఆల్వేస్ బెటర్. సో, ఇప్పుడు కపుల్ ఏజ్ తక్కువుంది. హ్మ్. ఎస్పెషల్లీ లేడీ ఏజ్ తక్కువుందనుకోండి. హ్మ్. తను డెఫినిట్‌గా ఇప్పుడు అందరూ కెరీర్ ఓరియెంటెడ్‌గా హ్మ్. ఉంటున్నారు. సో, తను కెరీర్ మీద కాన్సంట్రేట్ హ్మ్. చేయాలి అనుకుని, సో, ఇప్పుడు తనకి ఎగ్ రిజర్వ్ ఎలాగుంది, హ్మ్. ఓవేరియన్ రిజర్వ్ అంటాము. తన హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ మినిమమ్ బేసిక్ టెస్టులు చేయించుకొని హ్మ్. అంతా బాగుందంటే డెఫినెట్లీ దే కెన్ వెయిట్. యెస్. ఒకవేళ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, హ్మ్. ఇప్పుడు ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఎంహెచ్ తక్కువ ఉందంటే హ్మ్. వాళ్ళకి మనం ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయొచ్చు. హ్మ్. మీకు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొంతమందికి హ్మ్. ఈ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ హ్మ్. చెప్తాము. సో, హ్మ్. అలాంటి వాళ్ళు మనం అట్లీస్ట్ వాళ్ళని గైడ్ చేయొచ్చు. యెస్. అంటే ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ హ్మ్. అలాంటి సందర్భాల్లో. ఇంకా మనం 6 మంత్స్ అయ్యేసరికి ఇంకా ఎగ్స్ డ్రాప్ అయిపోవటం వాళ్ళకి అవును. ఇష్యూస్ పెరిగిపోతాయి. హ్మ్. సో, మీరు అన్నట్టు డెఫినెట్గా మ్యారేజ్ అయిన తర్వాత హ్మ్. 1 ఇయర్‌కి వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే హ్మ్. కనుక డెఫినెట్గా ఈ బేసిక్ టెస్ట్లు అన్నది హ్మ్. చేసుకొని అన్నీ బాగుంటే హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. హ్మ్. అంటే అది నెవర్ ఎండింగ్ లాగా ఇన్ని ఇయర్స్ అని కాదు. అవును. డాక్టర్ని కన్సల్ట్ చేసి, డాక్టర్ మేము ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేయొచ్చా, హ్మ్. లేకపోతే మేము 5 ఇయర్స్ వెయిట్ హ్మ్. చేయాలనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయాలనుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయింది. దే హ్మ్. కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్, దే కెన్ ఫ్రీజ్ దేర్ స్పర్మ్ హ్మ్. వెన్ ఎవర్ దే ఆర్ రెడీ. అప్పుడు హ్మ్. హ్యాపీగా వాళ్ళు వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ అలాంటిది ఉందా చేసుకోవచ్చు. మెడ్సీ ఐవీఎఫ్‌లో? యా ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్ టెక్నాలజీ. ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, హ్మ్. ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్నీ చేస్తాము. ఓకే. సో, ఇప్పుడున్న ఎరాలో సో, ఆ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ యెస్. ఆస్పెక్ట్. హ్మ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఒక్కటే కాదు హ్మ్. లైఫ్‌లో, డెఫినెట్‌గా వాళ్ళ కెరీర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ యెస్ డాక్టర్ గారు. సో, అయి కూడా అంటే ఈ ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ కాకుండా అది ప్లాన్ చేసుకోవచ్చు. యెస్. ఈవెన్ ఇంకొకటి, హ్మ్. ఈవెన్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. హ్మ్. ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా ఇఫ్ దే వాంట్ టు చెక్ దేర్ ఫర్టిలిటీ స్కోర్స్ ఆర్ అవి హ్మ్. తెలుసుకోవాలంటే సింపుల్ ఏఎంహెచ్ అండ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. హ్మ్. దే విల్ నో దేర్ ఎగ్ రిజర్వ్. హ్మ్. సో, అది చేసుకొని అట్లా కూడా యెస్. చేయొచ్చు. యెస్. కొన్ని ఇష్యూస్ మనం బెటర్గా అడ్రస్ చేయొచ్చు. యెస్. డాక్టర్ గారు అయితే ఇప్పుడు మీ దగ్గరకొచ్చే వాళ్ళలో అమ్మాయిలే ముందుగా వస్తూ ఉంటారు. ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది అట్లాగా. అంటే మెయిన్‌గా ఒకవేళ అమ్మాయిదే ప్రాబ్లమ్ అనుకోండి. సో, ఇలాంటి ఫెర్టిలిటీ ఇష్యూ రావడానికి అంటే ఏం ప్రాబ్లమ్ చూస్తున్నారు వాళ్ళలో? ఇప్పుడు లేడీలో అనుకోండి, హ్మ్. ప్రెగ్నెన్సీ డిలే అవ్వటానికి హ్మ్. ఎయిదర్ ఫస్ట్ ఓవ్యులేషన్ సరిగా జరగకపోవటం హ్మ్. కానీ, ఎగ్స్ నెంబర్ తక్కువ ఉండడం కానీ, హ్మ్. లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, హ్మ్. లేకపోతే ట్యూబ్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ హ్మ్. ఉన్నాయా, లేకపోతే యూట్రస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి యెస్. ఉంటుంది. హ్మ్. మేల్‌కి వచ్చేసరికి మేల్ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్, హ్మ్. అదే షుగర్ కానీ వాళ్ళకైనా ఆ! హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే స్పర్మ్‌లో ఇష్యూస్ హ్మ్. ఉన్నాయా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరూ కొంచెం ఒబేసిటీ హ్మ్. ఎక్కువ ఉంటుంది, వెయిట్స్ అవి ఎక్కువ ఉంటున్నారు. హ్మ్. సో, అలా ఇప్పుడు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ హ్మ్. ఎక్కువ ఉంది, మోర్ దెన్ 30 అట్లా హ్మ్. ఉందనుకోండి, డెఫినెట్‌గా వాళ్ళకి వెయిట్ లాస్ చెప్తాం. సో, హ్మ్. 2-3 మంత్స్ టైం తీసుకోండి. హ్మ్. మీరు వెయిట్ లాస్ అయ్యి అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ వెయిట్ తగ్గిన తర్వాత మీరు వస్తే, హ్మ్. అప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ అవ్వడానికి యెస్. ఛాన్స్ ఉంటుంది. యెస్. లేదు హ్యాబిట్స్ ఏమైనా ఉండొచ్చు, మేల్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, హ్మ్. ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించుకొని రమ్మని చెప్తాం, హ్మ్. లేకపోతే స్టాప్ చేయమని చెప్తాము. హ్మ్. సో, డయాబెటీస్ కానీ, హైపర్‌టెన్షన్ కానీ ఇద్దరిలో ఉండొచ్చు. హ్మ్. డయాబెటీస్ ఉంటుండగా డెఫినెట్‌గా ప్లాన్ చేయం. హ్మ్. సో, షుగర్స్ కంట్రోల్ వచ్చాక రమ్మని చెప్తాం. సో, హ్మ్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది డెఫినెట్‌గా ఒక ఐడియల్ కండిషన్స్‌లో ఉండాలి. యెస్. సో, వెయిట్ ఐడియల్‌గా ఉండాలి, హెల్త్ అంతా బాగుండాలి, షుగర్స్ బాగుండాలి. సో, అండ్ సప్లిమెంట్స్ హ్మ్. ఇస్తాము, హ్మ్. ఫోలిక్ యాసిడ్ కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయడానికి కొన్ని మెడికేషన్ ఇస్తాము. హ్మ్. సో, మేల్‌కి అయితే యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి హ్మ్. చిన్న చిన్న మెడికేషన్ ఇస్తాము. హ్మ్. సో, ఈ అంతా ప్రిపరేషన్ ఉంటే ఒక హ్మ్. 1 or 2 మంత్స్ ప్రిపేర్ చేసి వెయిట్స్ అన్నీ హ్మ్. తగ్గించుకుంటే డెఫినెట్‌గా అప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మీ దగ్గరకొచ్చాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి తెలిసింది. లేదా మెయిల్‌లో తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉండడము, ఆడవారిలో ఇంకేదో ఇష్యూ ఉండడం అట్లా తెలిసింది. అంటే న్యాచురల్‌గా గర్భధారణ జరగడానికి ఛాన్స్ ఉంటుందా? లేదా ఇంకా వేరే ట్రీట్మెంట్ ద్వారానే అవుతుందా? లేదు. హ్మ్. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టి హ్మ్. ఉంటుంది. సో, ఇప్పుడు ఏజ్ తక్కువ హ్మ్. ఉందనుకోండి, జస్ట్ కొంచెం ఓవ్యులేషన్ ఇష్యూనే ఉంది, హ్మ్. మేల్ కొంచెం మోడరేట్ కౌంట్స్ అట్లా హ్మ్. ఉన్నాయనుకోండి, డెఫినెట్‌గా ఓన్లీ ఆ ఓవ్యులేషన్ ప్రాబ్లమే కరెక్ట్ చేస్తాం. హ్మ్. సింపుల్ టాబ్లెట్స్ ఇచ్చి
స్కాన్ చేసుకొని వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకొని న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం ఏజ్ తక్కువ ఉంటే. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎగ్స్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి, మేల్ ఫ్యాక్టర్ సివియర్గా ఉండి ఇంకా ట్యూబ్స్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి చెప్తాం. ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా ఇవేమీ పనిచేయవు, డెఫినెట్గా ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్, మ్యారిటల్ లైఫ్, వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్, ఈ మేల్ ఫ్యాక్టర్, ఆల్రెడీ వాళ్ళు ఎన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశారు బయట, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి స్టార్ట్ చేస్తున్నారా, సో ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రోటోకాల్ డిసైడ్ చేస్తాం. చాలా మంది కూడా మ్యామ్ మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ బాగా పెరిగిపోవడం వల్ల సో దగ్గర ఉన్నదానికో తక్కువ కాస్ట్ అనో వెళ్ళడము, అక్కడ ఫెయిల్ అవ్వడము. సో నేను ఈ మధ్య నేను ఒక డైట్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశాము. దానికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది, డైట్ ద్వారా తగ్గిస్తారా అంటూ కాల్ చేసిన వాళ్ళని కూడా మేము చూసాము. అంటే వేరే చోట వెళ్ళాము, మాకు ఫెయిల్ అయింది అట్లాగా. అంటే అట్లా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అన్నది పెద్ద లిమిటేషన్. జనరలీ మనం ఎంత మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా అరౌండ్ 50%, 60% ఛాన్స్ ఉంటుంది. సో మనం 1 నుంచి 3 సైకిల్స్ ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ఏ ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్గా డైట్, లైఫ్ స్టైల్, ఈ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది ఫర్టిలిటీ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో ఇప్పుడు మేజర్ ఇష్యూని పెట్టుకొని ఒక్క డైటే అనుకొని మనం దానికి టైం వేస్ట్ చేసే కంటే అదే అంటున్నాను, అసెస్ చేసుకొని ప్రాబ్లం ఎక్కడుంది. ఇప్పుడు ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంది, దానికి మనం ఏం చేసినా ఐవీఎఫ్ చేయాల్సింది. అట్లా సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, less than 5 million కౌంట్, మొటిలిటీ చాలా తక్కువ ఉంది, అవి న్యాచురల్గా కానీ ఐయుఐలో కానీ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అలాంటి సందర్భాల్లో ఇంకా ఐవీఎఫ్ తప్పదు. ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ ఎక్కువ ఉంది, సివియర్ ఎండోమెట్రియోసిస్, ఐవీఎఫ్కే వెళ్ళాలి. సో అది మనం ప్రాబ్లం తెలుసుకొని అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అప్లై అవ్వదు కదా, ఇష్యూస్ బట్టి. అయితే డాక్టర్ గారు ఫెయిల్ అవుతున్నాయి, ఈ సెంటర్కి వెళ్ళాను ఫెయిల్ అయింది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఒక ఐవీఎఫ్ సెంటర్ని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అంటే మోరల్లెస్ అందరూ గైడ్లైన్స్ ఫాలో అవుతాం. ఇప్పుడంతా లా అన్నది చాలా స్ట్రిక్ట్గా ఉంది, అందరూ డీసెంట్గానే ఉంటారు. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫర్టిలిటీ సెంటర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ల్యాబ్ అది కరెక్ట్గా ఉందా, ఇది డెఫినెట్గా ఒక్క ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక్కలే బాగుంటే సరిపోదు. ల్యాబ్ కండిషన్స్ కానీ, ల్యాబ్ మెయింటెనెన్స్ కానీ, ఎంబ్రియాలజిస్ట్ కానీ, ఇట్స్ ఆల్ టీమ్ ఎఫర్ట్. సో అండ్ డెఫినెట్గా అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ జర్నీ అన్నది చాలా స్మూత్గా, కంఫర్టబుల్గా ఉండేలా ఉండాలి. సో డెఫినెట్గా మీరు ఒక సెంటర్కి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ విజిట్లోనే అసెస్ట్ చేసేయచ్చు వాళ్ళ అప్రోచ్ కానీ, అసలు ద వే దే ట్రీట్ యూ అండ్ కౌన్సిలింగ్ పార్ట్ కానీ. సో ఇందులో చాలా కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎక్కడైతే జాగ్రత్తగా మేనేజ్ చేస్తారో సో అలాంటి చోట్ల సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎస్. అయితే మ్యామ్ చాలా చోట్ల తిరిగారు, చాలా చోట్ల ట్రీట్మెంట్ జరిగింది అవ్వలేదు అన్నప్పుడు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఎట్లుంటుంది? మరి అప్పటికే టైం అంతా గడిచిపోయి ఉంటుంది కదా, సో ఆల్రెడీ ఐవీఎఫ్ ట్రై చేసి ఉంటారు, ఇబ్బంది జరుగుంటుంది, అదంతా ట్రీట్మెంట్ అనేది జనరల్గా అలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యి వస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు, ఎమోషనల్లీ చాలా లో ఉంటారు. సో ఫస్ట్ ఆ ఫ్యాక్టర్ని మనం డెఫినెట్గా అడ్రస్ చేయాలి. సో ఇద్దరిని కూర్చోబెట్టి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ప్రొసీజర్ తాలూకా లిమిటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందరూ 100% వచ్చేస్తానుకొనే మొదలు పెడతారు. డెఫినెట్గా మాకు రాదు అని అయితే ఎవరు మొదలు పెట్టారు కదా. సో డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ లిమిటేషన్ ఇది, మనం ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది, మీరు 1 to 3 సైకిల్స్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇలాగా పర్సనల్గా వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేసి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, అదే అన్నాను వాళ్ళ జర్నీ అంటే ఇప్పుడు డెఫినెట్గా దిస్ ద టఫ్ జర్నీ, ఇదేదో ఒక రోజు వస్తే అయిపోదు. డెఫినెట్గా 1-2 months వాళ్ళు మనతో ఫాలో అప్ చేస్తూ ఉండాలి. సో మెంటలీ వాళ్ళకి ఆ టైమ్ లైన్స్ కానీ, ఆ బడ్జెట్స్ కానీ, ఆ ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కానీ, సక్సెస్ రేట్స్ కానీ ముందే మనం వాళ్ళ ముందు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ ఆల్సో ప్రిపేర్డ్. సడన్గా ఏమీ చెప్పకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిందంటే పాపం నిజంగా వాళ్ళ వైపు నుంచి చూస్తే డెఫినెట్గా స్ట్రెస్ఫుల్ ఎవరికైనా. ఇట్స్ రియల్లీ అంటే బాధాకరం. అంటే ప్రొసీజర్ కూడా ఎక్స్పెన్సివే కదా. సో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అన్నింటికి. అయితే డాక్టర్ గారు
ఇప్పుడు నార్మల్‌గా ఫస్ట్ బేబీ వచ్చేసి, హ్మ్. సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి పిల్లలు కలగకపోతే, అప్పుడు కూడా రావచ్చా మీ దగ్గరికి? హ్యాపీగా. హ్మ్. కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత స్ట్రెస్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు. హ్మ్. సో, మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత హ్యాపీగా సెకండ్ న్యాచురల్‌గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నో హ్మ్. స్ట్రెస్ నథింగ్. హ్మ్. అండ్ ఆ వెయిట్ గానీ, వాళ్ళ హెల్త్ గానీ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే హ్మ్. సెకండ్ ప్రెగ్నెన్సీ ఫ్యాక్టర్స్ బట్టి హ్మ్. ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, మేల్ ఫ్యాక్టర్ సివియర్‌గా ఉంది అంటే మనం ఏం చేయలేం దానికి. డెఫినెట్‌గా మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాలి. హ్మ్. ఆల్రెడీ అంటే ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళు హ్మ్. అలాంటి వాళ్ళకైతే డెఫినెట్‌గా ఐవీఎఫ్ఏ చేయాలి. హ్మ్. కాకపోతే ఇష్యూస్ తక్కువ ఉన్న వాళ్ళకి హ్మ్. డెఫినెట్‌గా వాళ్ళు ఈ ప్రొసీజర్ అయ్యాక చాలా ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ అవుతది, హెల్త్ ఇంప్రూవ్ అవుతది, షుగర్స్ ఉంటే కంట్రోల్ అవుతాయి, హ్మ్. వెయిట్ ఉంటే తగ్గుతారు. సో, ఇవన్నీ కరెక్ట్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా మందికి న్యాచురల్‌గా వస్తది. హ్మ్. అంతెందుకు మీరు ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక వస్తారు హ్మ్. చాలామంది. వాళ్ళ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంటారు. హ్మ్. తీసుకునేటప్పుడు ఈ వెయిట్, ఈ హెల్త్ బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు కూడా న్యాచురల్‌గా చాలామంది కన్సీవ్ అవుతారు. ఓకే. పోస్ట్ ఐవీఎఫ్‌లో నెగెటివ్ వచ్చి తర్వాత న్యాచురల్‌గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. యెస్. ఎందుకంటే కొన్ని మెడికేషన్ వాళ్ళకిద్దరికీ ఈ ఇష్యూస్ అన్నీ కరెక్ట్ చేస్తాం కాబట్టి ఐవీఎఫ్ తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంతమందిలో ఉంటుంది. ఓకే. జనరల్‌గా నేను ఒక ఫెర్టిలిటీ డాక్టర్‌ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని అన్నప్పుడు, నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. సో, ఓకే. బీపీ ఉంది, ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? డయాబెటిస్ ఉంది, ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అని, సక్సెస్ అవుతదా అని ఏం చెప్తారు డాక్టర్ గారు? డెఫినెట్‌గా చేయించుకోవచ్చు. హ్మ్. బట్ కంట్రోల్‌గా ఉండాలి. హ్మ్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంటే హ్మ్. డెఫినెట్లీ యెస్. బట్ షుగర్స్ హెచ్‌బీఏవన్సీ అని టెస్ట్ చేస్తాము. డెఫినెట్‌గా లెస్ దాన్ 7 ఉంటేనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. కొంతమందిని టెస్ట్ చేసేటప్పుడు 8, 9, 10 అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, డెఫినెట్‌గా వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ అవ్వటానికి ఒక 2 మంత్స్ అట్లా టైం ఇచ్చి హ్మ్. హెచ్‌బీఏవన్సీ లెస్ దాన్ 7 వచ్చాక వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ ఉంటే హ్మ్. ఎట్ ద సేమ్ టైం బేబీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అనామలీస్ రావడానికి హ్మ్. అవకాశం ఉంటుంది. అందుకే షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాతనే హ్మ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏదైనా డ్రగ్ రిక్వైర్మెంట్ ఉంది, హ్మ్. షుగర్‌కి టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ వాడుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఇంకా డోసేజ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో, మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే ఇప్పుడు హ్మ్. న్యాచురల్ అనుకోండి మనం ఏం చేయలేము. అవును. సో, హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అంత ఎక్కువ హ్మ్. ఉంటే టర్మినేషన్ చెప్తాం. హ్మ్. అది ఇప్పుడు ఐవీఎఫ్ఓ, ఐయూఐఓ ప్రొసీజర్స్ చేసినప్పుడు హ్మ్. ఎవ్రీథింగ్ కళ్ళ ముందే ఉంటుంది రిపోర్ట్స్ అన్నీ. హ్మ్. సో, వాళ్ళకి గైడ్ చేస్తాం. మీరు వెయిట్ ఫర్ 2 మంత్స్ మీ హ్మ్. షుగర్స్ కంట్రోల్ చేసుకొని రండి అని హ్మ్. చెప్తాం. బీపీ అయినా అంతే. సో, ఏమైనా డ్రగ్స్ మార్చాల్సినవి అంటే హ్మ్. సేఫ్ డ్రగ్స్ హ్మ్. మార్చి కంట్రోల్ ఉన్న తర్వాతే చేస్తాం. సో, హ్మ్. బీపీ, షుగర్ అన్నది అసలు కంగారేం లేదు. అవి కంట్రోల్ అయిన తర్వాత డెఫినెట్‌గా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఐవీఎఫ్ ఈ హ్మ్. రెండిటికి తేడా ఏంటసలు? ఐయూఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. హ్మ్. సో, ఇది లేడీకి ఎగ్ పెరగటానికి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ హ్మ్. ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హ్మ్. హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని కొంచెం మొటైల్ అండ్ నాన్ మొటైల్ సెపరేట్ చేసి హ్మ్. కొంచెం యూట్రస్‌లోకి ఇంజెక్ట్ ఓకే. చేస్తామనమాట. సో, అది సింపుల్ ప్రొసీజర్. హ్మ్. అంటే ఎవరైతే కొంచెం మేల్ ఫ్యాక్టర్ మోడరేట్‌గా ఉండి, అవును. సో, ఈ మీట్ అవ్వటానికి ఇష్యూస్ హ్మ్. ఉన్నప్పుడు, లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్‌తో కన్సీవ్ అవ్వనప్పుడు హ్మ్. ఐయూఐ సజెస్ట్ చేస్తాం. హ్మ్. ఐవీఎఫ్ అన్నది డెఫినెట్‌గా ఈ ఐయూఐ 3, 4 టైమ్స్ హ్మ్. చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోయినా, హ్మ్. లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయినా, మేల్ ఫ్యాక్టర్ సివియర్‌గా ఉన్నా, హ్మ్. ఎండోమెట్రియోసిస్ అయినా, అన్ఎక్స్‌ప్లెయిన్డ్ హ్మ్. ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఇలా ఏజ్ ఎక్కువ ఉన్నా, హ్మ్. మ్యారిటల్ లైఫ్ ఎక్కువ ఉన్నా, ఇన్ని నెలల నుంచి ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినా అప్పుడు ఐవీఎఫ్ చెప్తాం. ఓకే. ఐవీఎఫ్ అన్నది కొంచెం లెంథీ ప్రొసీజర్. హ్మ్. సో, ఐవీఎఫ్‌లో ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ అవ్వటానికి హ్మ్. డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి హ్మ్. ఒక 10 డేస్ అట్లా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ రిట్రీవ్ చేసి హ్మ్. ఎగ్ స్పర్మ్ బయటే ల్యాబ్‌లో ఫర్టిలైజ్ చేసి హ్మ్. ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి మళ్ళీ యూట్రస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. సో, దట్ ఈస్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అప్పుడు అంటే ఒకటే బేబీ వెళ్తారా పొట్టలోకి? సో, అది నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ హ్మ్. అది కూడా మళ్ళీ ఏజ్ బట్టి హ్మ్. డిసైడ్ చేస్తాం. హ్మ్. ఏజ్ ఎక్కువ ఉంటే సింగిల్ హ్మ్. బేబీ. ఆ! సింగిల్ ఎంబ్రియో కూడా హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేస్తాం. హ్మ్. బ్లాస్టోసిస్ట్ అంటాం. హ్మ్. ఒక్కోసారి 2 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, ఓకే. మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేయటం వల్ల రిస్క్ ఏంటంటే ఆ! మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్, ట్రిప్లెట్స్ రావడానికి అవకాశం హ్మ్. ఉంటుంది. అందుకని ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు కూడా హ్మ్. నెంబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. వాటిలో మళ్ళీ కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్మ్. గర్భసంచిలోకి ఆ పిండం లోపలికెళ్ళాక అది సెటిల్ అవ్వడానికి మీరు హ్మ్. చేసిన ప్రొసీజర్ అంతా
నార్మల్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 వీక్స్కి మనం మ్మ్. బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఆ బ్లడ్ టెస్ట్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది లేనిది తెలుస్తుంది. మ్మ్. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 2 వీక్స్కి మ్మ్. మనకి స్కాన్లో బేబీ హార్ట్ బీట్ అది మనకి తెలుస్తుంది. మ్మ్. సో ట్రాన్స్ఫర్ అయిన 2 వీక్స్కి మనకి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు వచ్చే బేబీస్ నార్మల్గానే ఉంటారా? నార్మల్ బేబీస్ లాగానే ఉంటారా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ. మ్మ్. సో ఐవీఎఫ్లో మనకి ఎక్స్ట్రా రిస్క్ ఏమి ఉండదు. మ్మ్. యాజ్ పర్ ఎవిడెన్స్ అంటే వెరీ స్మాల్ పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ తప్పితే మనకి మ్మ్. ఐవీఎఫ్ వల్ల బేబీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా ఏం లేదు. మ్మ్. డెఫినెట్గా ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. మ్మ్. కాకపోతే మనం 12 వీక్స్ వరకు మ్మ్. మనం ఈ హార్మోన్స్ కానీ ఈ ప్రొజెస్ట్రాన్స్ కానీ ఇవి సపోర్ట్ చేస్తాము. మ్మ్. 12 వీక్స్ తర్వాత లైక్ ఎనీ నార్మల్ ప్రెగ్నెన్సీ, మ్మ్. నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏమేమి మెడికేషన్ వాడతామో మ్మ్. ఇక్కడ కూడా అవే వాడతాం. టిల్ 10 to 12 వీక్స్ మనం బయట నుంచి సపోర్ట్ చేస్తాం. ఓకే. అంటే ఎక్కువగా హాస్పిటల్కి రావాల్సిన అవసరం, అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు ఈ ప్రొసీజర్ తర్వాత? అసలు అవసరం ఉండదు. ఆ. కాకపోతే ఐవీఎఫ్లో నేను చెప్పాను కదా 10 మ్మ్. డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాము. మ్మ్. 12th డే ఎగ్ పికప్ రోజు 2-3 అవర్స్ హాస్పిటల్లో ఉండాలి. అంతే. మళ్ళీ ట్రాన్స్ఫర్ రోజు 2-3 అవర్స్ ఉండాలి అంతే. అంతకుమించి అవసరం లేదు. ట్రాన్స్ఫర్ తర్వాత మళ్ళీ 2 వీక్స్కి బ్లడ్ టెస్ట్. వన్స్ Okay. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక లైక్ ఏ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా విజిట్స్ ఉంటాయి. మ్మ్. కాకపోతే ఫస్ట్ 12 వీక్స్ కొంచెం మ్మ్. దగ్గరగా చూస్తాం విజిట్స్. 2 మ్మ్. వీక్స్కి అట్లా చూస్తుంటాం అంతే. 12 వీక్స్ తర్వాత మళ్ళీ లైక్ ఎవ్రీ మంత్కి ఒక్కొక్కసారి రావాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, నేను ఈ మధ్య ఒకటి విన్నాను. సో గర్భసంచి చాలా అది హోల్డ్ చేయలేని కెపాసిటీ ఉంటుంది అని, హోల్డ్ చేయలేకపోతుంది బేబీని అని, దానికోసం చాలా స్టిచెస్ వేస్తున్నారు అని. అది ఏంటి డాక్టర్ గారు అసలు? అంటే కొంతమందిలో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో అందులో ఏంటంటే 4th మంత్ 5th మంత్ అబార్షన్స్ అవ్వటము. మ్మ్. సో అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. మ్మ్. ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటము. మ్మ్. సో ముందు ప్రెగ్నెన్సీలో ఏమైనా అట్లా 4th 5th మంత్లో అబార్షన్ అవ్వటం కానీ, మ్మ్. ప్రీటర్మ్ డెలివరీ మ్మ్. అంటే బిఫోర్ 34 వీక్స్ డెలివరీ అవ్వటం కానీ ఉంటే మ్మ్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మ్మ్. అంటే అరౌండ్ 16 వీక్స్కి స్టిచ్ వేసి రెస్ట్ చెప్తాం అంతే. డాక్టర్ గారు, జనరల్గానే ఇంకా మనం మాట్లాడుకున్నట్లుగా పెళ్ళైన 1 year వరకు వాళ్ళు ప్లాన్ చేసుకున్న పిల్లలు అవ్వకపోతే, సో ఏజ్ కన్సిడర్ చేస్తామా అక్కడ? డెఫినెట్గా 35 ఇయర్స్ దాటితే కనుక ఆ. ఎగ్స్ ఎవ్రీ 3 to 6 monthsకి డ్రాప్ ఉంటుంది. మ్మ్. చాలా ర్యాపిడ్గా ఉంటుంది 35 decline. years అమ్మాయికి? మ్మ్. అంటే జనరలీ మ్మ్. బై బర్త్ కొన్ని ఎగ్స్ ఉంటాయి. మ్మ్. 2-3 మిలియన్ ఎగ్స్ ఉంటాయి. సో ప్యూబర్టీకి వచ్చేసరికి అలా సైకిల్స్ జరుగుతునే కొలది ఎగ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ డ్రాప్ అన్నది 30 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. 35 ఇయర్స్ తర్వాత ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది. అవును. సో అందుకే 35 ఇయర్స్ తర్వాత ఎవరైనా వస్తే డెఫినెట్గా తొందరగా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే. సో అందుకని 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 6 months తర్వాత టెస్ట్స్ రావచ్చు. మ్మ్. ఆర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు కూడా తొందరగా రావచ్చు. ఓకే. అదర్వైజ్ 1 year ట్రై చేసిన తర్వాత రాకపోతే రావచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ ఉంటే దాన్ని క్లియర్ చేశాక బేబీని లోపలికి ఇస్తారా డాక్టర్ గారు? ఆ క్లియర్ చేయటం అంటే ఆ పీసీఓడిలో జనరలీ ఓవ్యులేషన్ ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ తక్కువ ఉండి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ బాగుంటే సింపుల్ డ్రగ్స్తోనే మనం ఓవ్యులేషన్ చేయొచ్చు. ఓకే. లేదప్పుడు ఇంజెక్షన్స్ అవి అవసరం పడతాయి. మ్మ్. సో ఓన్లీ ఓవ్యులేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు జస్ట్ టాబ్లెట్స్తోనే మనం ఓవ్యులేషన్ అయ్యేలాగా ఇప్పుడు చూడొచ్చు. ఎడినోమైసిస్ అలాంటివి ఉన్నప్పుడు? ఎడినోమయాసిస్ అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఎంత సివియర్గా ఉందో చూసుకొని మ్మ్. డెఫినెట్గా ఎడినోమయాసిస్ సివియర్గా ఉంటే కనుక ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. మ్మ్. దాంతోపాటు ఇంకేమైనా యాడెడ్ థింగ్స్ ఉంటే కనుక ఇప్పుడు ఓవేరియన్ ఫ్యాక్టర్, యూట్రైన్ ఫ్యాక్టర్, ట్యూబల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్ ఇట్లా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇన్ని కారణాలు ఉండొచ్చు కదా. సో మోర్ దెన్ 1-2 రీజన్స్ ఉండేటప్పుడు డెఫినెట్గా సక్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. మామూలుగానే ఐవీఎఫ్లో 50-60% ఉంటుంది ఒక ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఓవేరియన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఉండి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ అయింది అనుకో, మేల్ ఫ్యాక్టర్, మీరు అన్నట్టు యూట్రైన్ ఫ్యాక్టర్, ఎడినోమయాసిస్ అట్లా ఉంటే సక్సెస్ రేట్ ఒక్కొక్క ఫ్యాక్టర్కి 5% తగ్గిపోతూ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళలో ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అండ్ వాళ్ళకి ఎక్కువ సైకిల్స్ కూడా అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ గర్భసంచికి ఏదో ఆపరేషన్ జరిగింది, ఇలాంటి ట్యూమర్స్ ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ తీసేయడం జరిగింది, తర్వాత మ్యారేజ్ అయిపోయింది, మన పిల్లలు అవ్వట్లేదు అంటే ఐవీఎఫ్ ద్వారా సాధ్యం అవుతుందా?
ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్స్ ఒక్కటే రీజన్ అయిందనుకోండి, అది కరెక్ట్ చేశాక యూట్రస్ మళ్ళీ నార్మల్ షేప్‌లోకి ఉంటుంది మోర్ ఆర్ లెస్. ఓకే. సో, మిగతా ఫ్యాక్టర్స్ ఏం లేనప్పుడు వాళ్ళు కొంత టైం ఇచ్చి న్యాచురల్‌గా కూడా ట్రై చేయమంటాం. అవ్వనప్పుడు మిగతా ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్‌తో పాటు అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినాయి అనుకోండి, ఎస్పెషల్లీ మేల్ ఫ్యాక్టర్ కానీ, ఎగ్స్ రిజర్వ్ కానీ అట్లా తగ్గి ఉంటే డెఫినెట్‌గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. అంటే 2-3 ఫ్యాక్టర్స్ కలిపి ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు న్యాచురల్‌గా రావడానికి టైం పట్టేస్తది. అండ్ ఈలోపు ఏజ్ ఎక్కువైతే మళ్ళీ రిజర్వ్ తగ్గుద్ది కాబట్టి వాళ్ళలో కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తాం. ఓకే. అమ్మాయిలకైతే 35 ఇయర్స్ అని చెప్తున్నారు డాక్టర్ గారు. మరి అబ్బాయిలకి ఏజ్ అంటే? అబ్బాయిలకైతే డెఫినెట్‌గా అమ్మాయిలంత ప్రాబ్లం ఉండదు. సో, వాళ్ళకి పర్వాలేదు. మోర్ దెన్ 45 ఇయర్స్ అయితే కనుక కొంత క్వాలిటీ ఇష్యూస్, స్పెర్మ్ క్వాలిటీ తక్కువ అవ్వడం, ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ అవ్వటం అట్లా ఉంటుంది. అది ఎందుకు అంటే డెఫినెట్‌గా ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి. డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, ఒబేసిటీ అవ్వచ్చు, ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా స్పెర్మ్ తాలూకా క్వాలిటీ తక్కువ ఉంటుంది. అది కూడా డెఫినెట్‌గా మోర్ దెన్ 45 అట్లా ఉంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి జనరలీ మేల్‌కి ఏజ్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. అయితే ఇప్పుడు క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళ వల్ల బేబీ ఒకళ్ళు ఫామ్ అవుతే డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు స్పెర్మ్‌లో క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ తక్కువ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. సో, ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఎంబ్రియోస్ అబ్నార్మల్‌గా ఫామ్ అవటానికి అంటే క్వాలిటీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, కొంత పర్సెంటేజ్ వరకు అబార్షన్ అవ్వటానికి కానీ, అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అవటానికి కానీ ఛాన్స్ ఉంటుంది. అదంతా మీరు ఈ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ చేస్తారు. ముందే చెప్పా కదా, ఐవీఎఫ్ కానీ, ఐయుఐ కానీ ఏ ట్రీట్మెంట్స్ కానీ సజెస్ట్ చేసే ముందు బేసిక్ హెల్త్ పారామీటర్స్ అని చెక్ చేస్తాం. సో, డెఫినెట్‌గా అవి కరెక్ట్ షుగర్ అయితే షుగర్, వెయిట్, లేకపోతే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్స్, ఈ స్పెర్మ్ క్వాలిటీ తక్కువ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. అవి ఇచ్చిన తర్వాత 2 months తర్వాత మనం ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. నేను అడుగుతుంది ఏంటంటే బేబీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అని తెలుసుకునే టెక్నాలజీ కూడా ఉంటుంది కదా? డెఫినెట్‌గా ఎంబ్రియోస్‌లో కూడా మనం ఇప్పుడు అంటే స్ట్రైట్ అవే ఐవీఎఫ్‌లో అందరికీ ఈ పీజీడీ ప్రొసీజర్ చేయని అవసరం లేదు. సో, ప్రీవియస్‌గా వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, ప్రీవియస్ బేబీస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా, అట్లాంటి వాళ్ళకి ఎంబ్రియో స్క్రీనింగ్ అన్నది చేస్తాం కానీ అందరికీ అవసరం ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఓకే, అంతా బాగానే ఉంది, ఫస్ట్ మ్యారేజ్, పిల్లలు పుట్టట్లేదు, ఇట్లా వచ్చారు మీ దగ్గరకి, చేస్తారు. సో, ఏజ్ ఎక్కువైంది, మరి సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. అది పెద్ద ఏజ్ ఇంకా అప్పటికి పిల్లలు పుట్టి ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి. మరి అప్పుడు ఒకవేళ ఈ కపుల్స్కి పిల్లలు కావాలంటే ఎట్లా డాక్టర్ గారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ట్యూబెక్టమీ అయిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోయింది అనుకోండి, డెఫినెట్‌గా ఐవీఎఫ్ఏ ఛాన్స్. అంటే ఐవీఎఫ్ ఒక్కటే కాదు, ట్యూబల్ రీకనలైజేషన్ అని కూడా ఉంటుంది. ట్యూబల్ రివర్సల్ సర్జరీ కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏజ్ ఏమైనా 35 క్రాస్ అయినా, ఎగ్ రిజర్వ్ ఏమైనా తక్కువ ఉన్నా, ఇక్కడ మేల్ కూడా ఏజ్ ఎక్కువ ఉండి తనకి ప్రాబ్లమ్స్ ఉన్నా, మళ్ళీ మనం ట్యూబల్ రివర్సల్ సర్జరీ చేశాక మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 to 9 months ఒకవేళ రిజల్ట్ కోసం. సో, ఈ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా మనం ఈ టైం వెయిట్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా ఎగ్స్ డ్రాప్ అయిపోతాయి. అలాంటి సందర్భాల్లో స్ట్రైట్ అవే ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. జనరలీ వీళ్ళకి ఆల్రెడీ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయినా కూడా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది వీళ్ళకి. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ట్యూబల్ రివర్సల్ సర్జరీ, రెండోది ఐవీఎఫ్. సో, అక్కడున్న ఫ్యాక్టర్స్, వాళ్ళ తాలూకా ఏజ్, వాళ్ళకి ఎంత త్వరగా కావాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రయారిటీస్ బట్టి మన ఐవీఎఫ్ ఇదా అని డిసైడ్ చేయొచ్చు. జనరల్లీ ఐవీఎఫ్లో వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుంది. డాక్టర్ గారు 35-40 ఇయర్స్కే మీరు ప్రెగ్నెన్సీ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చెప్తూ ఉన్నారు. జనరల్గా 65 ఇయర్స్ ఒక ఉమెన్ మనం చూసాము ఆ మధ్య. సో, మొత్తం హాస్పిటల్లో నుండి డెలివరీ అయినది కూడా చూసాము. సో, అది ఎట్లా డాక్టర్ గారు, అది సాధ్యమేనా అసలు? యాక్చువల్లీ సాధ్యమే, జరిగింది కదా. కాకపోతే ఇప్పుడు గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఏజ్ లిమిట్ 45 ఇయర్స్. ఇప్పుడు గైడ్ లైన్స్లో మనం 45 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత మనం ట్రీట్మెంట్ చేసేయచ్చు. సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు అందుకే స్ట్రిక్ట్గా ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. సో, అందరం అది ఫాలో అవ్వి ట్రీట్మెంట్స్ చేయాల్సింది. అంటే మీ దగ్గరికి 50 ఇయర్స్ వాళ్ళు వస్తే కనుక ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఉండదు. ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే
నార్మల్‌గా? అంటే జనరల్లీ మన ఇండియన్ కట్ ఆఫ్‌లో 41, 42, 43 తర్వాత నార్మల్‌గా ప్రెగ్నెన్సీస్ చాలా చాలా తక్కువ. ఓకే. 45 తర్వాత అయితే ఇంకా అసలు ఉండదు. ఎందుకంటే ఓవేరియన్ రిజర్వ్ ఏమి ఉండదు. ఓవ్యులేషన్ అది ఉండదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు మెనోపాజల్ ఏజ్ కదా! అవును డాక్టర్ గారు. సో, న్యాచురల్‌గా వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటది. మెనోపాజ్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. అంటే పెరిగిపోయింది ఇన్ ద సెన్స్ ఏజ్ ఎక్కువ అవుతుంది. హ్మ్. ఎక్కువ డేస్ పీరియడ్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కువ ఇయర్స్ అని అంటున్నారు. అదేంటి డాక్టర్ గారు అసలు? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైలు, ఆ! వెయిట్, హ్మ్. ఒబేసిటీ, స్ట్రెస్ హ్మ్. వీటి వల్ల హ్మ్. కొంచెం సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం అట్లా ఉంది. మెనోపాజల్ ఏజ్ ఈస్ లైక్ 48-52 ఇయర్స్ కదా! 48-50. హ్మ్. సో, ఇప్పుడు ఈ పెరిమెనోపాజల్ పీరియడ్ అంట. ఆ పీరియడ్‌లో కొంచెం ఈ సైకిల్ డిస్టర్బెన్స్ కానీ, హ్మ్. ఈ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉంటాయి. అది. అయితే జనరల్‌గా అయితే జాగ్రత్తలైతే తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. హ్మ్. సో, ఫెర్టిలిటీ సెంటర్ ఎన్నుకునే విషయంలో ఓకే తప్పదు ఇంగా వెళ్ళాలి అన్నప్పుడు ఒకసారి అది ఏంటి? దాని అథెంటిసిటీ ఎంతుంది? ఎంత సక్సెస్ రేట్ ఎంతుంది? అనేది చూసుకొని వెళ్ళాలని కోరుకుందాం. చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. యాహ్! ఎందుకు డాక్టర్ గారు ఇంత ఖర్చు అవుతది ఇదసలు? అన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్‌పెన్సివ్ కాదు. సో, ఇప్పుడు ఐయుఐ అయినా, ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమింగ్ ఇవన్నీ చాలా సింపుల్ ట్రీట్మెంట్సే. హ్మ్. సో, ఓన్లీ ఐవీఎఫ్ ఈస్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. ఇప్పుడు అది కూడా అంటే ఇప్పుడు ల్యాబ్ సెటప్ ఉండాలి, టీమ్ అవును. ఉండాలి, సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటి వల్ల కొంచెం ఐవీఎఫ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు అందులో కూడా కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఐవీఎఫ్ చేయొచ్చు. హ్మ్. ఇంజెక్షన్సే కాకుండా టాబ్లెట్స్ యంగ్ అనుకోండి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ యాడ్ చేసి లో కాస్ట్ ఐవీఎఫ్ సైకిల్స్ అని చేయొచ్చు. హ్మ్. సో, ఇప్పుడు అప్పుడంత ఇబ్బంది ఏం లేదు. ఐవీఎఫ్ కూడా తక్కువ ఖర్చుతో హ్మ్. ఇప్పుడు సాధ్యమవుతది. ఓకే. మెడ్సీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతుంది? జనరలీ మేము ల్యాబ్ అంతా చాలా స్ట్రిక్ట్‌గా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ ఉన్నాయి అన్ని దగ్గరలోన. సో, ఒక సైకిల్‌కి ఎంబ్రియోస్ 2 ట్రాన్స్‌ఫర్ చేస్తే అరౌండ్ 50-60% సక్సెస్ ఉంటుంది. క్యారీ హోమ్ అయితే ఎనీ ఐవీఎఫ్ సెంటర్ అంటే మళ్ళీ వీళ్ళకి ఈ మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాగానే అవును. కాదు, అబార్షన్స్ అని లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ నార్మల్‌లో అయినా ఉంటాయి. అవును. సో, క్యారీ హోమ్ బేబీ వచ్చేసరికి మళ్ళీ కొంచెం పర్సెంటేజ్ తగ్గుతుంది. యెస్. ఖచ్చితంగా డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారండి. సో, మనం కంటిన్యూ చేద్దాం సిరీస్ అనేది. ఈ Sure. ఫెర్టిలిటీ గురించి చాలా చాలా డౌట్సే ఉన్నాయి. మరి 45 ఇయర్స్ తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ అవ్వకూడదంటే చాలామంది ఆలోచిస్తారు గదా! మరి కెరీర్ చాలా ఇంపార్టెంట్ అట్లా. సో, ఎగ్ ఫ్రీజ్ చేసుకొని అట్లా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఇలాంటి డౌట్లు కూడా ఉంటాయి మరి. ఉంటాయి డెఫినెట్‌గా. సో, వాటి గురించి సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. మీరు బిజీ డాక్టర్ అయినా గానీ మా కోసం టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కరికే డాక్టర్ అన్నారు ఒక్కరికే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనం థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ఎప్పుడు ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో, ఏం టెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగితే డెఫినెట్‌గా అది చాలా బావుంటుంది. డౌట్ ఉంటుంది ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్‌కి పిల్లలు కలగకపోతేనే ఎళ్ళాలా? లేదా జనరల్‌గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఎళ్ళొచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. సో, పిల్లల కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ముందు డాక్టర్‌ని కలవచ్చా? ఇట్లా ఇది ఫెర్టిలిటీ సెంటర్ అనగానే నార్మల్‌గా ఎళ్ళకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లేదు, అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము 1 ఇయర్, 2 ఇయర్స్ అవ్వట్లేదంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఆప్ట్ చేసుకుంటేనే మీకు సరైన గైడెన్స్ ఉంటుంది. అంటే ప్రాపర్‌గా ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏం చేయాలో, ఏం చేయకూడదా అన్నది డెఫినెట్‌గా వాళ్ళ వే ఆఫ్ డీలింగ్ పేషెంట్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే గైనకాలజిస్ట్‌నైనా కలవచ్చు. ప్రిఫరబుల్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే మీకు బెటర్‌గా ఉంటుంది. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా ట్రీట్ చేస్తారా డాక్టర్ గారు ఇక్కడ? అంటే మనది ఫర్టిలిటీ సెంటర్ కాబట్టి జనరల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 12 వీక్స్‌కి ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి మళ్ళీ మనం వెనక్కి పంపిస్తాము. సో, ఏదన్నా ఫర్టిలిటీ అన్నది చూస్తాం ఇక్కడ. ఎక్కువే. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నేను ఖచ్చితంగా ఒకసారి టూర్ అనేది చేస్తాను. నాకు అది ఆ ల్యాబ్ ఎలా ఉంటది, అక్కడ ఎలా చేస్తారో ప్రొసీజర్ అంతా ఒకసారి డెఫినెట్‌గా చూడాలని చేద్దాం. ఉంది. సో, మన వ్యూవర్స్‌కి అది కూడా చూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఏం చేయాలి, చేయకూడదు వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.